షుగర్ పేషెంట్స్ చపాతీలోకి కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. కృష్ణమ్మకి జలహారతి ఇచ్చారు. శ్రీశైల జలాశయం నిండుకుండలా మారడంతో చంద్రబాబు నాయుడు జలహారతి ఇచ్చి సీరసార ఇచ్చి ఇవాళ గేట్లు లిఫ్ట్ చేసిన పరిస్థితి ఉంది. అసలు జలహారతి ఎందుకు ఇస్తారనే అంశం మీద మనతో మాట్లాడడానికి కొంతమంది ఆలయ అర్చకులు ఉన్నారు. సార్ చెప్పండి స్వామి, జలహారతి యొక్క ప్రత్యేకత ఏంటి, ఎందుకు ఇస్తారు? స్వామి అమ్మవార్ల ఆ యొక్క గంగాదేవికి అమ్మవారి స్వరూపంగా భావిస్తూ ఈ వర్షం కొత్త జలం వచ్చినందువల్ల ఆ యొక్క అమ్మవారికి జలహారతి ఇవ్వడం శ్రీశైల మహాక్షేత్రం జరుగుతుంది. మనకి ఇక్కడ పాతాళగంగా చాలా విశేషం. శ్రీశైల మహాక్షేత్రంలో ఆ యొక్క గంగాదేవికి షోడశ ఉపచారాలతో అమ్మవారికి సారే పంచ మరియు చీర, కుంకుమ, పసుపుతో ఇక్కడ గాజులు ఈ యొక్క మొత్తం షోడశ ఉపచారాలతో ఈ యొక్క జలహారతి జల నదికి ఇక్కడ షోడశోపచార పూజలను చేయడం జరిగింది. అంటే మామూలుగా నది అంటేనే స్త్రీ పురుషు అమ్మవారితో పూజిస్తాం కదా, మరి చీర సారే ఓకే, ఈ పంచ ఇవన్నీ ఎందుకు ఇస్తారు? ఇక్కడ స్వామి అమ్మవార్ల మనం రెండు కొలుస్తాం. గంగా పార్వతి భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామి ఉంటారన్నమాట. స్వామి ఆ యొక్క జటాజూటంలో గంగాదేవి ఉంటుంది కాబట్టి స్వామివారిని కూడా స్వామివారితో కూడుకున్న దేవికి పూజించాలన్నమాట. ఒకే ఏకంగా పూజించడానికి వీల్లేదు అక్కడ అన్నమాట. సారెలో అమ్మవారు స్వామివారికి ఖచ్చితంగా షోడశోపచారాలు పూజ చేయాలి. అదే జలహారతి ఇవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి, భవిష్యత్తు తరాలకు ఎలాంటి? ఈ యొక్క జలహారతి వల్ల వ్యవసాయ అభివృద్ధి చెందుతుంది. అలాగే పాడి పంటలు, పశువులు, మన యొక్క దేశం వ్యవసాయం మీదనే చాలా ఎక్కువ కలిగి ఉంది కాబట్టి ఈ యొక్క జలముతో అమ్మవారి ఇంకా ఈ యొక్క వర్షాలు దినదినంగా కురవాలని, వర్ష సమృద్ధి ఈ యొక్క మన దేశంలో రాష్ట్రంలో పంటలు అభివృద్ధి చెందాలని ఆ యొక్క జలానికి ఆ యొక్క నదిమాత తల్లికి కృష్ణాదేవికి పూజించడం జరిగింది. మీరు చెప్పండి, 25 ఏళ్ళ తర్వాత మొదటిసారిగా మళ్ళీ జూలై నెలలో మొదటి వారంలోనే ఈరోజు జలహారతి ఇవ్వడం జరిగింది. మొదటిసారి ఎందుకోసమని జలహారతి? 94లో వచ్చేదని ఇందాకనే చెప్పారు సార్. 94లో 2 గేట్లు తీశారని చెప్పారు. 30 ఏళ్ల నుంచి కూడా ఇప్పుడే ప్రప్రథమంగా నీళ్లు వచ్చాయి. నేను చూడడం మాత్రం మే నెలలో మనకు పాతాళంగల నీళ్లు రావడం ఇదే ప్రథమంగా మేము చూస్తున్నాము. కాబట్టి డ్యామ్ వాళ్ళు కూడా చెప్పారు 94లో కూడా 2 గేట్లు తీసాం స్వామి, కొత్తగా నీళ్లు వచ్చాయి, చాలా సంతోషంగా ఉందని చెప్పారండి. కృష్ణమ్మ పర్వలు దొక్కుతూ వస్తుంది. మన కర్నూలు జిల్లాలో ప్రత్యేకత అసలు ఎలాంటి పర్వలు? అందరూ కూడా సుఖ సంతోషాలతో వ్యవసాయదారులందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారండి. ఇప్పుడు మనకు నీళ్లు రావడం వల్ల మన ఆంధ్రప్రదేశ్ అంతా కూడా సస్యశ్యామలంగా ఉంటుందని, అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని అందరు సంబరాలు జరుపుకుంటున్నారు. ఇప్పుడు ఈ నెలలో మన డ్యామ్ తీయడం చాలా విశేషం అండి. ఇప్పుడు మనకి ఇక్కడ వర్షాలు కొద్దిగా తక్కువగా ఉన్నా కూడా మహారాష్ట్ర, కర్ణాటక అటు నుంచి వర్షాలు బాగా సమృద్ధిగా అక్కడ పైన పడుతున్నాయి కాబట్టి మనకి ఈసారి ఇంత తొందరగా జలాశయంలో నీళ్లు రావడము, మన ముఖ్యమంత్రి గారు రావడము, అందరూ కూడా వచ్చి జలహారతి ఇవ్వడము, షోడశోపచార పూజలు నిర్వహించి అందరూ కూడా పూజ చేయడం జరిగిందండి. మొత్తంగా చూస్తుంటే గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది ముందస్తుగానే జూలై మొదటి వారంలోనే జలహారతి ఇచ్చి కృష్ణమ్మ పర్వలు దొక్కేలాగా గేట్లు లిఫ్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జలహారతి ఇవ్వడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే మొదటిసారిగా వర్షాలు కురిసిన తర్వాత వచ్చేటువంటి జలాశయం ఏదైతే ఉందో జలాశయానికి సీరియస్ సారెతో పాటు పసుపు కుంకుమ ఇస్తారు. అయితే ఒక అమ్మవారికే కాదు, ఇక్కడ కొలువైనటువంటి ఆ శివుడు ఉన్నటువంటి గంగాదేవి కొలువైనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇద్దరిని కలిపే పూజ చేసేటువంటి పరిస్థితి ప్రత్యేకంగా ఉందని జలహారతికి ఉన్నటువంటి ప్రత్యేకత మీద అర్చకులు చెప్పేటువంటి పరిస్థితి. వీడియో జల్ చంద్రశేఖర్తో హుస్సేన్, RTV, శ్రీశైలం నుండి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.